ఇన్సిడెంట్స్ విన్నప్పుడు నిజంగానే అసలు ఏం జరుగుతోంది, క్రైమ్ ఇంత భయంకరంగా రోజు రోజుకి ఇట్లా పెరిగిపోతుంది ఎందుకు అనేది ఒక్కొక్క ఇన్సిడెంట్ చూసినప్పుడు నిజంగా కామన్ మ్యాన్గా ఎవరికైనా భయమేస్తుంది. అండ్ పేపర్లో ఈ వార్త చదివినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. అందుకే నేను ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ పూర్తిగా చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. యాక్చువల్లీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ సిఐపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. మహబూబ్ నగర్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇఫ్తెఖార్ అహ్మద్ సిఐగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు ఆయన జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జడ్చర్లలో పర్యటించారు కాబట్టి ఆ రోడ్ షోలో కూడా ఆయన బందోబస్తు చేశారు. అయితే గురువారం తెల్లవారేసరికి మహబూబ్ నగర్ శివార్లో మర్లు పాలకొండు బైపాస్ రహదారి మధ్యలో నిలిపి ఉన్న తన కారులో తీవ్ర గాయాలతోని ఒంటిపై దుస్తులు లేకుండా పూర్తిగా అన్కాన్షియస్లో కనిపించారట. అటుగా వాకింగ్కు వెళ్తున్న వారు గుర్తించి గ్రామీణ ఠాణా పోలీసులకు వాళ్ళు సమాచారం అందించారట. సో హుటాహుట్న వాళ్ళందరూ చేరుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఆయనను తరలించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిఐ అహ్మద్ నగరంలో మర్లు ప్రాంతంలో నివసిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇంటి సమీపంలోకి వెళ్ళగా వెంబడించి దాడి చేసినట్టు అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతరం కారులో తీసుకెళ్లి బైపాస్ రహదారి మధ్యలో వదిలేసినట్టు భావిస్తూ ఉన్నారు. సదరు కానిస్టేబుల్ భార్య కూడా కానిస్టేబులే కావడం ఇక్కడ గమనార్హం. యాక్చువల్లీ ఈ మేరకు పోలీసులు అయితే సదరు దంపతులతో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్టయితే ఇప్పటి వరకు సమాచారం అయితే అందుతోందట. సిఐ కుటుంబం కర్నూలు పట్టణంలో నివసిస్తోందట. సిఐ మహబూబ్ నగర్లోని తెలంగాణ కూడలి సమీపంలో అద్దె గదిలో ఒంటరిగా ఉంటున్నట్ట. జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్, మహబూబ్ నగర్ ఎస్పీ హర్షవర్ధన్, ఏఎస్పీ రాములు ఆసుపత్రికి చేరుకొని సిఐ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ కి కూడా తరలించారు. మహబూబ్ నగర్ డిఎస్పీ మహేష్, రూరల్ సిఐ స్వామి, క్లూస్ టీం సిఐ రాజేంద్ర ప్రసాద్ దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారట. కూడా అక్కడ రాయి, కర్ర, సిఐ దుస్తులు, కాల్చేసిన బూడిదను స్వాధీనం చేసుకున్నారట. సో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి కూడా పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలైతే దొరకలేవట. సిఐ అర్ధరాత్రి కారులో కానిస్టేబుల్ ఇంటి వద్దకు ఎందుకు వెళ్లారు, దాడిలో ఎంతమంది పాల్గొన్నారు అన్న వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకైతే డిఎస్పీ మహేష్ ను సంప్రదిస్తే దాడి ఘటనపై విచారణ చేస్తున్నాం, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ఇన్సిడెంట్ లో తలపై కర్రతో కొట్టారట. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమిస్తే చికిత్స కోసం అయితే ఆయనను హైదరాబాద్ కి తరలించారట. ఓ కానిస్టేబుల్ దంపతులపై అయితే పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అంటే జనరల్లీ పోలీసులు ఎవరైతే ఉంటారో చాలా తక్కువ వాళ్ళ ఇన్సిడెంట్కి సంబంధించి మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లో మాత్రం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లోనే కొంత ఏదో గందరగోళం ఉంది ఆర్ సంథింగ్ ఏదో నడుస్తోంది అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఇన్సిడెంట్ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ ఆయన మీద హత్యాయత్నం కూడా చేశారు. యాక్చువల్లీ ఓ పోలీస్ అధికారిని హనీ ట్రాప్ చేశారు ఒక మహిళా కానిస్టేబుల్ అంటున్నారు. తర్వాత బ్లాక్మెయిల్ కూడా చేసిందట. బండారం ఎక్కడ బయటపడుతుందో అని పోలీస్ అధికారి చంపడానికి కూడా సిద్ధమైపోయారట. సో భర్తతో కలిసి సిఐ మర్మాంగాలను కోసిందట మహిళా కానిస్టేబుల్. సో ఈ ఇన్సిడెంట్లో సిఐ మర్మాంగాన్ని కోసిన సిచ్యువేషన్ అంటే ఈ ఇన్సిడెంట్లో ఎంత దారుణాతి దారుణం అని అంటే ఇట్లా మనుషులు వాల్యూ ఏదీ లేకుండా పోతోంది. అంటే ఒక నిజం ఏడ బయట పడుతుందో అని ఇంత తెగిస్తున్న పరిస్థితి మనం ఈ ఇన్సిడెంట్లో చూడొచ్చు. సో పూర్తిగా వివరాలు అయితే రావాల్సి ఉంది కానీ చంపిన విధానం, ఆ దాడి చేసిన విధానం, హత్యాయత్నం చేసిన విధానం మాత్రం నిజంగానే ఇది ఎవరైనా షాక్కి